హాయ్ అండి. ఇదిగోండి చేపల పులుసు. ఇదేమో చేపల ఫ్రై అండి. ఇప్పుడు తింటున్నాను. ఎలాగుందో చెప్తానండి. నేను డ్యూటీకి వెళ్ళాడు. చేపల ఫ్రై బాగుంటుందండి. ఈ మిరకాయ నంచుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. చెవులు దిమ్మ పడిపోయినాయండి ఈ మందుల బిళ్ళల వల్ల ఏమో మరి. ఎంత బాగుందోనండి నోటికి రుచిగా. మసాలాలు లేవండి. ధనియాల పౌడరు, గరం మసాలా, పెద్దలపాయ, అల్లం చిన్నులపాయ పేస్టు, కారం, ఉప్పు, కొబ్బరి వేసానండి. సూపర్గా ఉంటుంది. కొంచెం నిమ్మకాయ పిండా. పెద్ద వీడియోలు పెట్టానండి, చూడండి. ఎలా చేసుకోవాలో ఏంటో మీకు కూడా తెలిసిద్ది. అసలు ముక్క చూసారు ఎట్టుందో, కమ్మగా ఉంటుంది. మా పెద్దమ్ముడు భలే తింటాడండి. కమ్మగా తింటాడు వాడు లేడు. మా బావకు కూడా బాగా ఇష్టం అండి. కాకపోతే చేస్తుంటే అరుతాడు, ఎందుకంత సేపు నిలబడి చేస్తారు అని. ఏంటంటే సూపర్గా ఉందండి. అర్జెంటుగా తెచ్చుకొని చేయమంటలేదండి. మీరు తెచ్చుకున్న రోజే చేసుకోండి. 4 ముక్కలు టేస్ట్ చూడండి, బాగుంటుంది. అంత కమ్మకుందో. నాకు ఈ బిళ్ళలు వేసుకొని పైకి అసలు లేవట్లేదండి. ఇప్పుడు దాకా పని సరిపోయింది. కాకపోతే ఓ పని చేసుకోవటం, కూర్చోవటం. ఎంత గట్టిగుందోనండి ముక్కకి ఉప్పు, కారం చాలా బాగా పట్టినాయి. అంత బాగా పట్టినాయి. అంత వేసుకుంటే గుజ్జు, ముక్క వేసుకుంటే అన్నం అంతా తినచ్చు. అంత బాగుంది. నేను చెప్పాను కాదండి, ట్రై చేసుకోండి. కమ్మగా ఉండదు. రొయ్యలు కూడా ఇలాగే చెప్పుకోవచ్చు. వేపుడండి, ఇగురు కూడా కాదు. సూపర్గా ఉంటుంది. అందరూ ఆదరించండి, లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అందరూ బాగుండాలి, మీ అందరిలో నేను ఉండాలి. అదేనండి.